Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. అలాగే మొన్న ఒక టీవీ షోలో మీరు చూశాను వేణుస్వామి గారిది. అసలు యాక్చువల్లీ ఆ ఫోటోకి సంబంధించి ఎలా గుర్తించారు మీరు? అది నేను విజయవాడకి ఒక మిత్రుడి పెళ్ళికి వెళ్ళాను. మిత్రుడంటే నాకు ఇంటర్నెట్లో పరిచయం. ఆయన నీ భావాలు నా లైఫ్ని మార్చినాయి అని నాకు మెసేజ్ పెట్టడం. కుమార్ సాయి గారు ఆయన మీరు రావాలండి, తప్పకుండా రావాలి అని కోరితే నేను జస్ట్ ఆ 3 గంటలకే వెళ్ళాను పెళ్ళికి. బస్సు ఎక్కాను, పెళ్ళిలో అటెండ్ అయ్యి మళ్ళీ బస్సు ఎక్కి వచ్చేసాను. అక్కడికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ గుత్తికొండ అని ఆయన, నేను ఈ సమాచారం నా దగ్గర ఉంది, నేను కనుక్కున్నాను అని తీసుకొచ్చి ఇచ్చారు. నాకు తెలియదు ఆ సమాచారం. ఓకే. సో కళ్యాణ్ గుత్తికొండ గారు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆయనే చెప్పాలి, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఫోటోషాపింగ్ కూడా తెలివిగా చేయాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వెనక బ్యాక్గ్రౌండ్, పక్కనున్న వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ కావట్లేదని నేను చూశానండి. అయినా ప్రధానమంత్రి గారిని కలవాలని అంటే ఎంతో కష్టం కదా, ఎంతో కష్టం కదా, ఎలా కలిసి ఉంటాడు ఈయన అని నేను ఆలోచిస్తే, వీళ్ళంతా ఐటీ ఎక్స్పర్ట్స్ కదా, వీళ్ళు గూగుల్ ట్రేస్ చేసి ఒరిజినల్ ఫోటో ఏంటి అంటే అస్సాంలో ఒక రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి గారికి పుష్పగుచ్చం ఇస్తున్నారు. అస్సాంలో వారి స్కిన్ టోను మన తెలుగు వారి స్కిన్ టోన్లో బిగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్కిన్ టోన్ అడ్జస్ట్ చేయలా. అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే జరిగిందో అది కరెక్ట్గా జరగల. రంగుల డిఫరెన్స్, బ్యాక్గ్రౌండ్ ఇది. అతనికి ఇంకా కొంచెం ఆలోచించి ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను ఇది పబ్లిక్ చేసే ముందో లేకపోతే యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఇన్వెస్టిగేషన్ నేను ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్కి కూడా లెటర్ రాశానని అవి చూపించారన్నమాట. అన్ని ఏరియాస్ కవర్ చేసుకుంటూ ఈ మీటింగ్ జరిగిందా, అయితే ఎప్పుడు జరిగింది, ఈ ఫోటో ఇట్లాంటివన్నీ అడిగినట్టు గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. అంటే ఆఫీస్లో కలిచారా అన్నది కాదు ప్రశ్న, వీళ్ళిద్దరూ కలిచారా అండ్ ఈ ఫోటో అథెంటిక్. ప్రోటోకాల్ ఉంటుంది పక్కాగా ముందే ఇన్ అడ్వాన్స్ లో వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ యొక్క మినిట్స్ కూడా ఉంటాయి. సో అది నిజం కాదు అని వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. అది కూడా చూపించారు ఆయన. అయ్యో ఇది తప్పు కదా, ప్రధానమంత్రి గారి ఫోటో వాడుకోవటం తప్పు కదా అన్న ఫీలింగ్ నాకుంది. ప్రజలు మోసం చేయడమే కదా. తమాషా ఏంటంటే మహా టీవీలో వచ్చిన ప్రోగ్రాము జ్యోతిష్యులు చేస్తున్న తప్పులని ఎండగట్టడానికి పిలిచారంట ఆయన్ని. ఎందుకు అనంటే ఈయన జ్యోతిష్యులందరినీ ఛాలెంజ్ చేయటం, నీకు ఆ దమ్ముందా, నాకులాగా నువ్వు చెప్పగలవా, నాది 98% కరెక్ట్, మీరెవరన్నా ఉన్నారా నాకు సరితూగటానికి అంటూ ఈయన ఛాలెంజ్ మీద ఛాలెంజ్ విసిరారని, కొందరు జ్యోతిష్యులు చెప్పలేని నేను చెప్తానని, అసలు ఆ జాతక చక్రం, డేట్ ఆఫ్ టైం అవేవో డేట్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ఇవి లేకుండా కూడా నేను జ్యోతిష్యం చెప్పగలనని ఈయన అంటున్నారు. సో ఈయనతోనే ఈ జ్యోతిష్యుల గురించి మాట్లాడించాలి అనుకున్నారంట. వచ్చింది అది కాన్సెప్ట్, యాక్చువల్లీ ఆయన వచ్చిన విషయం అది. ఇది అయ్యో నా దగ్గరేమో ఈయనేదో చేసిన సమాచారం ఉంది, ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేటప్పటికీ ఐ సెడ్ లెట్ us గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫోర్స్ఫుల్లీ టు దెమ్ అని నేను అనుకున్నాను. ఎంఎన్ రాయ్ గారు చెప్పారు కదా, మనము అబద్ధాల వేటగాళ్ళమని, లై హంటర్స్ అని. మరి ఇంత అబద్ధము ఇంత ధైర్యంగా చెప్తూ ఉంటే ఎలా టాలరేట్ చేయాలి, మనం ఇది కాదు అని చెప్పాలి కదా. సో నేను ఛానల్కి వెళ్ళాను. దెన్ ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్. ఇదంతా కూడా ఆల్రెడీ కళ్యాణ్ గుత్తికొండ గారు నాతో మాట్లాడినప్పుడు అసలు ఈయన క్లెయిమ్ చేసినవేంటి, ఏం జరిగినాయి అని చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజయోగం లేదని ఆయన చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
పవన్ కళ్యాణ్ గారు 2017లో సినిమాలను వదిలేసి రాజకీయంలో ఉంటారు అన్నారు. అజ్ఞాతవాసి వచ్చింది కదా. చిరంజీవి గారు 150వ సినిమా ఫ్లాప్ అని అన్నాడు, బాగా నడిచింది కదా. మహేష్ బాబు గారి సినిమా బ్రహ్మోత్సవం ఏదో అట్లా, దాని గురించి ప్రెడిక్షన్ చెప్పారు, బోర్లా పడ్డాడు కదా ఆ ప్రెడిక్షన్లో. అంటే ఈయన ఏది కరెక్ట్గా చెప్పాడు, మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నాయి కదా అని అనలైజ్ చేశాను. అసలు ఏది కరెక్ట్గా చెప్పలేదేమో ఆయన దగ్గర, ఏది కరెక్ట్గా చెప్పట్లేదు ఆయన. అంటే దాని అర్థం బుకాయించిన కొద్దీ మనుషులు అవును ఆయన చెప్పింది నిజము. ములుగు అని ఒక ఆయన ఉన్నారు, ములుగు సిద్ధాంతి గారు. ములుగు సిద్ధాంతి గారు 90% నాయి కరెక్ట్ అని ఆయన కూడా బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు నేను ఎగ్జామిన్ చేశాను నా 10 టీవీ ప్రోగ్రాంలో. ములుగు సిద్ధాంతి గారు బెయాస్ నదిలో పిల్లలు చనిపోయారు కదా, తెలుగు పిల్లలు. పిల్లలు చనిపోగానే 14 మందో ఎంత, ఒకళ్ళు కూడా ఈ సాడ్ కదా, చనిపోతే అయ్యో నా మాట వినలేదు, నా మాట వింటే వాళ్ళు బతుకుండేవాళ్ళు అని నేను వాపోతూ ఒక పోస్ట్ పెట్టడం, ఒక వీడియో రికార్డ్ చేయటం చేశారు. ఆహా, ఈయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్తే వాళ్ళు వినలేదు అని ఆయన ఇచ్చిన పంచాంగాలన్నీ కలెక్ట్ చేసి ఆయన్ని నా ముందేసి కూర్చున్నాను నేను. అలాగే ఆయన టీవీల్లో ప్రెడిక్షన్స్ ఇస్తారు కదా, మరి 14 మంది చనిపోయారు అని, అది నా మాట వినుంటే వాళ్ళు చనిపోయి ఉండేవారు కాదు అని అన్నారు. కాబట్టి టీవీ ప్రోగ్రాంలో ఏం చెప్పాడు, రాసిన దాంట్లో ఏం చెప్పాడు చూశాను. ఒక టీవీ ఛానల్లో 30 నిమిషాలు మాట్లాడారు, దాంట్లో అసలు ఏమీ లేదు. ఇంకొక టీవీ ప్రోగ్రాంలో వాటర్ పట్ల కేర్ఫుల్గా ఉండాలి అన్నాడు, పంచాంగంలో జలప్రళయాలు అని చెప్పాడు. పాత పంచాంగాల్లో ఏమి రాశాడు అంటే ప్రతి పంచాంగంలోనూ ఇదే ఉంది. కాబట్టి ఈయనేమి బెయాస్ నది గురించి చెప్పలేదు అని నాకు అర్థమైపోయింది. నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని మన పిల్లలకి చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. ఎప్పుడైనా నీళ్ళల్లో ఎవడైనా పడితే నేను చెప్పానంటానికి తయారుగా ఉన్నాడు. ఇది అనైతికం కదా. ప్రెడిక్షన్ అంటే ఎవరికి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది చెప్పకపోతే అది ప్రెడిక్షన్ ఎట్లా అవుతుంది. సో ఐ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్. ములుగు గారు నిజాలు చెబుతున్నారా అని అనలైజ్ చేశాను నేను. చేస్తే రోసయ్య గారికి ఉగాది సందర్భంలో మీకంతా బాగా జరుగుతుంది, మీ ప్రభుత్వం చాలా బాగా నడుస్తుంది అని చెప్పారు. 8 నెలల్లో రోసయ్య గారి ప్రభుత్వం తెలంగాణ వస్తుంది అని, తెలంగాణ రాకముందు 10 ఏళ్ల నుంచి ఆయన చెప్పటం. ఇప్పుడు చచ్చేదాకా నువ్వు చచ్చిపోతావంటే చచ్చిపోయిన రోజు నిజమే అవుతుంది ఎవరిదైనా. ఎగ్జాక్ట్లీ, అది ప్రెడిక్షన్ కాదు కదా. ఈ విషయంలో పాజిటివ్గా తెలంగాణ వస్తుంది 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 అంటే ఒకరోజు వస్తుంది, ఆ రోజు నేను చెప్పానంటే ఎట్లా? నీ పంచాంగం సంవత్సరం కోసమేగా. నువ్వు 2004లో పంచాంగం చెప్తే, దాని నుంచి ఫ్యూచర్ చెప్తే 2005కి అది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, నెక్స్ట్ పంచాంగం. సో నువ్వు చెప్పేది 12 నెలల్లో జరుగుతుందో లేదో చెప్పాలి. సో ఆ సంవత్సరం రాలేదు, వచ్చే సంవత్సరం రాలేదు, అట్లా 9 సంవత్సరాలు రాలేదుగా. ఇప్పుడు రాయేసి కొడతా ఉంటే ఎప్పుడో తగిలింది నేను చెప్పాను అంటే కుదరదు. ఇక్కడ నాకు కోపం వచ్చింది ఏమిటి అని అంటే, 14 మంది చనిపోయారే, వారి చావును కూడా ఆయన వాడుకున్నాడు అని నాకు కోపం, తన వ్యాపారం కోసం. గబగబా కొత్త వీడియో రికార్డ్ చేసి, మనుషులు చనిపోయినాక వీడియో రికార్డ్ చేసి, నా మాట వినుంటే బాగుండేది అని ఆయన చెప్పాడు. వీళ్ళకి టెక్నాలజీ తెలియదుగా, ఎప్పుడు ఏ వీడియో లోడ్ చేశారో మనకు తెలుస్తుంది కదా. సో నేను ఎక్స్పోజ్ చేశాను. అట్లాగే ఈయన కూడా ఈవెంట్ అయినాక నేను చెప్పాను అని. అది ఎవరైనా కనుక్కోవాలి. దిల్ రాజు గారి ఇంట్లో విషాదం జరిగి ఆయన వైఫ్ చనిపోయారంట. ఆవిడ చనిపోకముందే 2 రోజుల ముందు నేను చెప్పాను అని ఈయన అన్నారు. దిల్ రాజు గారు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. నేను చెప్పాను కదా, సినిమాలతో నాకు కనెక్షన్ లేదు. వారిని కాంటాక్ట్ చేసి కనుక్కోవాలి. వారేమో, నేను న్యూస్ ఐటమ్స్ స్కాన్ చేస్తే ఏం తేలిందంటే, ఆవిడేమి లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్తో లేరు. ఈయన కాన్ఫిడెంట్గానే అమెరికా వెళ్ళి అక్కడ దిగంగానే మరణం జరిగిందని తెలుసుకుని పాపం తిరిగి వచ్చారు. ఇట్స్ సాడ్ థింగ్.
She died young also, if I have understood it right. It's a terrible, shocking thing. నా క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ చనిపోకముందు 2 రోజుల ముందు నేనే చెప్పేశాను అని అంటే ఎవరికి చెప్పావు? కరెక్ట్. ఆవిడకి చెప్పావా, దిల్ రాజు గారికి చెప్పావా? చెప్పి ఉంటే ఆయన స్టిల్ కాన్ఫిడెంట్గా అమెరికా వెళ్ళుండేవాళ్ళ, నిన్ను నమ్మితే. ప్రాబబ్లీ చెప్పుండరు. ఎవరికి చెప్పావు? మీ ఇంట్లో చిలక్కి చెప్పావా? ఎవరికి చెప్పానన్నారండి ఆయన? మీరు నేను అడగలేదు. అంటే దిల్ రాజు గారిని అడగాలిగా ఫస్ట్ నేను క్వశ్చన్. ఆయన ఎవరో నాకు తెలీదు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ హిమ్ దిస్ క్వశ్చన్. 2 రోజుల ముందు మీ జీవిత భాగస్వామి చనిపోతారని తెలిసి కూడా ఏం జరిగినా మీరు అమెరికా వెళ్ళుంటారా? నాకు ఇది నమ్మశక్యంగా లేదు. ఏం జరిగిందండి చెప్పండి అని అడగాలని ఉంది నాకు. సింపుల్గా, అంటే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న కూడా కాబట్టి ఒక అపరిచితుడిని నేను ఇలా అడగటం కష్టం కాబట్టి నేను ఐ డెంట్ మేక్ దట్ ఎంక్వైరీ. ఐ వుడ్ థింక్ 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి చనిపోతుందని ఎవరైనా చెప్తే ఐ వుడ్ బి వరీడ్ ఇఫ్ ఐ బిలీవ్డ్ ఇన్ ఆస్ట్రాలజీ. వారి నమ్మకాలు ఏంటో నాకు తెలీదు. If he believed in astrology, he would take it seriously and not go to America. So, in Dil Raj gariki aithe cheppundaren na లాజికల్ కన్క్లూషన్. సో అన్ని అనుమానాలే వస్తున్నాయి. కొన్ని వీడియోలు చెక్ చేస్తే ఉదయ్ భాను అనే ఒక యాంకర్ గారు ఆవిడకి కవలలు పుడతారు అని పుట్టినాక ప్రెడిక్ట్ చేశారంటే. పుట్టిన తర్వాత ఎవరైనా చెప్తారు కదా. అదే అంటే అట్లాగే అనుష్క శెట్టి గారు ఆవిడ బాడీ షేప్ ఎట్లా ఉండాలో ఏం చెప్పటం, ఈయన పెళ్ళైన ఆయన ఆవిడ అయిందో కాదో తెలీదు. అసలు ఇంకో వ్యక్తి పైన మనం మాట్లాడటం ఏంటి? నీకు 0 సైజు ఉండటం అని చెప్పటం, లేదు ఉండకూడదని చెప్పటం, ఇట్స్ ఇన్అప్రోప్రియేట్. మనల్ని అడిగితే చెప్పటం వేరు, మనం నిద్ర లేచేసి మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడటం ఐ థింక్ ఇస్ రాంగ్. ఇప్పుడు చంద్రబాబు గారి ఆరోగ్యంలో తీవ్ర సమస్యలు వస్తాయి. ఆయన 2017లో ఈ కారణంగా ఆయన దిగిపోతారు. అండ్ నారా బ్రాహ్మణి గారు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అని. ఫ్రమ్ వాట్ ఐ నో, షీ ఈజ్ అ బిజినెస్ ఉమెన్ అండ్ మదర్ ఆఫ్ ఎ చైల్డ్, అ బేబీ. సో వాట్ విల్ షీ బీ బిజీ విత్? నాట్ పాలిటిక్స్. షీ విల్ బీ బిజీ విత్ ద ప్లెజర్ ఆఫ్ a family that she is raising and a business that she is running. రాజకీయంలో లేని వ్యక్తి, ఎమ్మెల్యే కాని వ్యక్తి అధికారంలోకి రావటం అన్నది ఒకటైతే, ఇంకొక సందర్భంలో 2017లో జగన్ గారు వస్తారు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యం? ఏ పార్టీ అధికారంలో ఉంది? ఈ పార్టీ అధికారంలో ఉంది. మీరేమో 2 ముఖ్యమంత్రులను చెప్పేశారు. ఒకటేమో నారా బ్రాహ్మణి అన్నారు, రెండోదేమో జగన్ గారు అన్నారు. ఆ పార్టీ ఈ పార్టీలో విలీనం కాకుండా జగన్ గారు అయ్యే అవకాశం లేదు కదా. ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ మేకింగ్ సెన్స్. ఎవరు ప్రశ్న వేయట్లేదేంటి? ఇట్లాంటి ఒక 20 రాసుకున్నాను నేను. ఓకే. ఐ సెడ్ ఇదేమీ ఇట్స్ నాట్ యాడింగ్ అప్. అక్కడేమో బడాయి కబుర్లు, నేను అన్నీ కరెక్టే చెప్తాను అని. వీ షుడ్ ఛాలెంజ్ హిమ్ అని. నేను అక్కడికి వెళ్ళంగానే జ్యోతిష్యుల మధ్య కూడా చాలా వైరాలు ఉంటాయి కదా. సో ఆఫ్ కెమెరా ఆయన కొన్ని జ్యోతిష్యుల్ని కొంతమందిని తిట్టేశాడుగా. తిట్టాడంటం కంటే అదొక వెరైటీ క్యాండిడేటు ఆయన భాషలో అలా అంటము. ఆయన ఉన్న కారణంగా నేను నిన్న రాలేదని ఇంకొకళ్ళని అంటము. ఇట్లా వీళ్ళందరికీ పోటీ, రైవలరీ ఇవి కూడా ఉంటాయి. ఆయనేమో అక్కడ కూర్చుంది వేరే జ్యోతిష్యుల్ని ఎండగట్టడానికి అన్నట్టుగా ఆ స్క్రోలింగ్ అది అర్థమైంది. సో అప్పుడు కూర్చున్నప్పుడు ఈ సంగతి తేలుద్దాము. నేనేమి రూడ్గా కూడా మాట్లాడలేదు. 2014లో చెప్పావు, అయిందా కాలేదా? ఉదయ్ భాను గారి గురించి నీకెట్టా తెలుసు? నువ్వు లేబర్ రూమ్ దగ్గర కూర్చున్నావు కాబట్టి తెలుసు, లేదా ఎవరికో డబ్బులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నావు కాబట్టి. ఇది తప్పు కదా. ఇది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ పీపుల్ కదా. వాళ్ళకి పిల్లలు పుట్టలేదని నువ్వు ఎట్లా చెప్పావు? ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవన్నీ నీకు చెప్తారా అని ఆయన అడిగాడు. నీకు చెప్తారా? మీకు చెప్పింది ఆయనకి ఎలా చెప్తారా? కాదు, నీకు చెప్తారా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఒక లేడీ నీకు ఫోన్ చేసి చెప్తుందా? వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని నీకు చెప్తారా?
ఇట్స్ ఇంటర్ఫియరెన్స్ విత్ ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్స్. ఎవరి మానాన్ని వాళ్ళు బతుకుతున్న బతుకులు కదా ఇవి. ప్రతిదీ బిజినెస్ చేసేసుకుని ప్రతిదీ క్యాష్ చేసుకోవాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంట్లోకి తొంగి చూస్తే కానీ, మెడికల్ రికార్డ్స్ ఇల్లీగల్గా సంపాదిస్తే కానీ తెలియని విషయాలు మీరు నాకు ముందే తెలుసు అని అంటున్నారు. ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్. ప్రధానమంత్రి గారి ఫోటో మార్ఫింగ్ చేయటం అన్నది ఇట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. చేయొద్దు, మానేయమని చెప్పడానికి కూడా అదొక అకేషన్. అది మీరు బయట తీసుకొచ్చేంత వరకు, మీరు ఇన్ ది సెన్స్ మీ వెనకాతలు ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేస్తారో వాళ్ళు చెప్పేంత వరకు కూడా మామూలు ప్రజలకు తెలియదు. అందరూ అనుకున్నది ఏంటి అని అంటే, ఓ ఈయన పిఎం గారు కూడా కలిసారా, ఆయన కూడా జాతకం చెప్పారా, లేకపోతే ఆయన ఈయన దగ్గరికి వచ్చారా, సంథింగ్ హ్యాపెండ్ అని అనుకున్నారు అందరూ. అంటే ఇప్పుడు ఉదాహరణకండి, నేను ఒక దేవుడి పటం నా దగ్గర పెట్టుకుని నేను మీ ఇంటికి వచ్చి ఒక శాలువా నేనే కొనుక్కుని వచ్చి మీకు శాలువా వేస్తానండి అంటే మీరు వద్దనరు కదా. ఆధారంగా మీ ఇంటికి వచ్చారు ఒక ఆయన, ఫోటో వేసేటప్పుడు ఇది శాలువా వేసేటప్పుడు ఫోటో తీయించుకుంటా అంటే మీకు అనుమానం రావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి స్వామివారి బొమ్మ తీసుకుని, సార్ మీకు ఇవ్వటానికి వచ్చాను కొంచెం అటు చూడండి ఫోటో దిగుదామని ఫోటో దిగటం, ఫోటో దిగినాక శాలువా కప్పటం, అది ఫోటో తీసుకోవటం, ఈ ఫోటో చూపించి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళటం, వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. పొద్దున్న దుకాణం తెరిచినప్పుడు షాపులకి ధూపం వేయటానికి వస్తారు కొంతమంది. ధూపం వేస్తే మీరు థ్యాంక్ యూ అనో 10 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. ఆ ప్రాక్టీస్కి ఈ ప్రాక్టీస్కి తేడా ఉందండి. నేను మీ ఇంటికి వచ్చి మీకేదో ఇస్తాను అని ఫోటో తీసుకుని అది పబ్లిసిటీకి వాడుకోవడం. ఇట్స్ ఎ బిజినెస్ ప్రాక్టీస్ విచ్ ఇస్ రాంగ్ based on claims which are false. It is an approach which violates human rights and it is against the spirit of the Indian Constitution.